ఎడారి దేశంలో భారీ వర్షాలు, పలు నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన యుఏఈ ప్రభుత్వం. ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. అబుదాబి, దుబాయ్ సహా అనేక నగరాల్లో కొన్ని గంటల పాటు జీవనం స్తంభించింది. వర్షం కారణంగా పలు విమానాశ్రయాలు కూడా ఆలస్యంగా నడిచినట్టు తెలుస్తుంది. హాలిడే సీజన్ సిద్ధమవుతున్న వేళ భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అబుదాబి, దుబాయ్లో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకోవాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బీచ్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలకు ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేసింది. ఇళ్లలోనే ప్రజలు ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని అడ్వైజరీలో పేర్కొంది. వరద తీవ్రతను తక్కువగా అంచనా వేయొద్దని, ప్రమాదకరంగా ఉండొచ్చని షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ సూచించింది. మరియు దోహా, ఖత్తర్లోనూ ఇటువంటి పరిస్థితే కనిపించినట్టు అధికారులు చెప్తున్నారు. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడ కూడా ప్రజలకు అడ్వైజరీ ఖతార్ ప్రభుత్వం జారీ చేసింది. ఎవరు బయటికి రావద్దని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఇండ్లలో ఉండాలని, అలాగే ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలనేసి ప్రజలకు అడ్వైజరీ ప్రభుత్వం జారీ చేసింది. గతేడాది దుబాయ్లో కూడా భారీ వర్షాలు సంభవించాయి. అయితే తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు కురిస్తే వాటికి అనుగుణంగా అక్కడి డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ పాస్ నిర్మాణాలు లేకపోవడం ఆకస్మిక వరదల కారణంగా తెలుస్తుంది. వరదల నేపథ్యంలో అప్రమత్తమైన స్థానిక మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలకు చేపడుతున్నారు. ఇదే సమయంలో ట్రాఫిక్ అండ్ ట్రావెల్ అడ్వైజర్లను కూడా పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.